బ్యాంకు రుణాలు తొలిసారి తీసుకునే వారికి కేంద్ర ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. కేవలం క్రెడిట్ చరిత్ర లేదనే కారణంతో వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించరాదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందన్నారు. సిబిల్ స్కోర్ లేకపోయినా రుణగ్రహీతల నేపథ్యాన్ని బ్యాంకులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఒక వ్యక్తికి క్రెడిట్ రిపోర్ట్ను ఇవ్వడానికి 100 వరకు మాత్రమే వసూలు చేయాలని మంత్రి వెల్లడించారు. మొదటిసారి బ్యాంకు రుణం తీసుకునే వారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి సిబిల్ స్కోర్ తక్కువగా లేదా సున్నాగా ఉన్నప్పటికీ వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించడానికి అవకాశం ఉండదు. ఈ నిర్ణయం దేశంలో రుణాలు తీసుకునే వారికి, ముఖ్యంగా యువతకు ఆర్థిక అవకాశాలను మెరుగుపరచనుంది. మొదటిసారి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకపోయినప్పటికీ బ్యాంకులు రుణ దరఖాస్తుదారులు నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ తనిఖీల్లో క్రెడిట్ చరిత్ర, గత చెల్లింపుల చరిత్ర, చెల్లింపుల్లో జాప్యం, రుణాల సెటిల్మెంట్ వంటి అంశాలను పరిశీలించాలి. ఈ విధానం వల్ల రుణగ్రహీత యొక్క ఆర్థిక క్రమశిక్షణ, విశ్వసనీయతకు అంచనా వేయడానికి బ్యాంకులకు అవకాశం లభిస్తుంది. అదే సమయంలో సిబిల్ స్కోర్ లేనంత మాత్రాన రుణం లభించకుండా పోదనే నమ్మకాన్ని రుణగ్రహీతలకు అందిస్తోంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఒక వ్యక్తికి క్రెడిట్ రిపోర్ట్లను ఇవ్వడానికి 100 రూపాయలకు మించి ఛార్జీలు వసూలు చేయడం ఆమోదనీయం కాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ రిపోర్ట్లను పొందడం మరింత సులభమవుతోంది.